ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మా ప్రభు పునరుద్ధాన దినములో ఈ దినం ఈ రీతిగా సజీవ లెక్కలు మీరు జ్ఞాపకం చేసుకుని మందిరాలలో సమకూర్చి ప్రార్థించిన మిత్తమై మా బ్రతుకు ఇచ్చిన శ్రేష్ఠ తండాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. రాగలిగిన ప్రియబిడ్డలందరిని బట్టి కూడా వందనములు తండ్రి. ఆరాధన కార్యక్రమం అంతటి కొరకు కూడా అది నుంచి అంశం వరకు మీరు ఆధిపత్యం వేసి నడిపించండి. రీతిగా ప్రభా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే మరి కొద్దిమందిగా చేరి ఆ స్థలాల గృహాల్లో ప్రార్థిస్తూ ఉన్నారో వారందరూ ప్రార్థిస్తున్నాం. మా మధ్య కూడా మీ సమృద్ధి మీ సన్నిధి నుంచి సమృద్ధిని మీ చిత్తంలో మీ పరిశుద్ధాత్మ చేత మీరు పరిచయం జరిగించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 133, సీఎల్ పాటల పుస్తకం నుండి పాట సంఖ్య 133. కృతజ్ఞతము చేయునము పొంగ యేసుని కీర్తింతును, పరిమళ తైలమును పోలినని నామముని ప్రేమింతును, పరిమళ తైలమును పోలినని నామముని ప్రేమింతును. హల్లెలూయా, స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా, స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఎట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభునికి కీర్తింతును. ఎట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభునికి కీర్తింతును. కలకాలమంతయు కాపాడెను, కష్టబాధలు కలుగకుండా. గతకాలమంతయు కాపాడెను, కష్టబాధలు కలుగకుండా. తన ఆశీర్వాదములు నాకొసగి సుఖభద్రతనిచ్చెను. తన ఆశీర్వాదములు నాకొసగి సుఖభద్రతనిచ్చెను. హల్లెలూయా, స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా, స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఎట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభునికి కీర్తింతును. ఎట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభునికి కీర్తింతును. కరువులధికం వగుచుండినను ప్రభు ఆశ్రయముగనుండు. కరువులధికం వగుచుండినను ప్రభు ఆశ్రయముగనుండు. పలు స్థలములలో వ్యాధులు వ్యాపింప ప్రభువము కాపాడెను. పలు స్థలములలో వ్యాధులు వ్యాపింప ప్రభువము కాపాడెను.
హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభువు యేసుని గురించి పాడెదను హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభువు యేసుని గురించి పాడెదను ఎట్టి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభువునికి ఎట్టి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభువునికి కృతజ్ఞతము చేన ఎల్లము పొంగా యేసునికి స్తుతులు పరిమళ తైలమును పోలినని నామమునే ప్రేమింతును పరిమళ తైలమును పోలినని నామమునే ప్రేమింతును. మనం ప్రభుని ఆరాధించుట కొరకై 96 దావీదు కీర్తన 1-2 వచనములు కూడా కలిసి చదువుకుందాం. 96 దావీదు కీర్తన 1-2 వచనాలు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. దేవుడి వాక్య భాగాన్ని ఆశ్రయించి మనకు అనుగ్రహించిన గాక. ఈ భాగంలో మొట్టమొదటిగా చూస్తే మరి యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. ఆఖరి భాగం 2వ వచనం ఆఖరి భాగం అంటే ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. మనల్ని దేవుడు యొక్క లోకంలో నుండి పాపం నుండి శాపం నుండి విడిపించిన నిమిత్తమై ఆయన మనిషి కుమారునిగా ఈ లోకానికి అనుదించి మన నిమిత్తమై కలువరి శిలువలో ఆయన ప్రాణార్పణంగా పోయబడి తద్వారా మనకు గొప్ప విడుదల విమోచన గొప్ప రక్షణ అనుగ్రహించారు. అయితే రక్షణ పొందిన ప్రభు బిడ్డలంగా ప్రతి ప్రభు పునరుద్ధాన దినంలో ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన దినాన మరి ప్రతి దినము కూడా ఆయన్ని మనం ఆరాధించి కనపరిచి మరి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటాం. ప్రత్యేకంగా సమాజముగా సహవాసంలో ప్రభుల చుట్టూ ఆయన ప్రభు పునరుద్ధాన దినాన్ని చేరి మనం ఆరాధించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే ఈ దినం కూడా నూతనమైన విధానంలో మరి మొదటి లైన్లో అంటున్న క్రొత్త కీర్తన పాడుడి. రక్షణ పొందిన మనము ఏ రీతిగా నూతనపరచబడతా వస్తున్నాం. ప్రభు రక్షణ పొందిన ప్రతి బిడ్డకు కూడా మరి ఎటువంటి గొప్ప మరి వరములు లేకపోతే రక్షణ ఫలితాలు దయచేసేవాడుగా ఉన్నాడు. ఏ రీతిగా మరి అనుభవాలు గుండా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. అందులో మరి అనేకమైనటువంటి విధానంలో ప్రభు మనం నూతనపరుస్తూ వస్తున్నారు. అందులో 9 తలంపులు జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం. 9 తలంపుల్ని మరి లేఖన భాగాల నుండి పరిశుద్ధాత్మ సహాయపడిన కొద్ది మనము ముందుకెళ్దాం. మరి యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము మరి 24 నుండి 26 వరకు జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశములను మిమ్మల్ని రప్పించదును. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందించి నా కట్టలను అనుసరించి వారిని గాను నా విధులను గైకుని వారిని గాను మిమ్మను చేసేదను. రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ భాగంలో అపవిత్రతంతా తీసివేశారు. పాపపు అపవిత్రతంతా తీసివేశారు. అంతేకాదు అన్ని జనులైనటువంటి మనల్ని దేవుని ఇంటికి తోడుకొని వచ్చారు. కాబట్టి ఇక్కడ తోడుకొని వచ్చి గొప్ప రక్షణ చేత అలంకరించడమే కాదు, కానీ ఆయన ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్న 26వ వచనం మొదటి భాగంలో నూతన హృదయం. మొట్టమొదటిది ప్రభువు మనకి నూతన హృదయం ఇచ్చారు. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. మునుపు చూసినప్పుడు హృదయం ఎంతో మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది.
అటువంటి హృదయాన్ని దేవుడు తీసివేసి నూతన హృదయముగా చేశారు. నూతన హృదయం మనకి ఇచ్చారు. రెండోది చూస్తే నూతన స్వభావము. ప్రభు మనకి ఇచ్చినటువంటిది రక్షణ ద్వారా ప్రభు మనకి ఇచ్చినటువంటిది నూతన స్వభావము. మూడోది చూస్తే నూతన ఆత్మ, అది దేవుని యొక్క ఆత్మ. నా ఆత్మను మీ అంతుంచి. కాబట్టి ఇక్కడ 3 నూతనత్వాలు మనం చూస్తున్నాం. ప్రభు రక్షణ కార్యం ద్వారా మనం పొందినటువంటి నూతనమైనటువంటి విధానాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. మొట్టమొదటిది నూతన హృదయము, రెండవది నూతన స్వభావము, మూడవది చూస్తే నూతన ఆత్మ. కాబట్టి ఈ కార్యాలు ఈ రీతిగా నూతనత్వం పొందినటువంటి ప్రతి ప్రభు బిడ్డ కూడా మరి ఏ రీతిగా మార్చబడుతున్నాడని చూస్తే అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా నూతన హృదయం మరి ఆయన పొందారు, ఏది నూతన స్వభావము చూస్తే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మరి 2వ వచనం లేకపోతే మొదటి 2 వచనాలు జ్ఞాపం చేసుకుంటే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులని బెదిరించుటేను హత్య చేయుటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి మరి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలమ్మని అడిగాను. సౌలు ఇంకనూ కూడా ప్రభు సంఘాన్ని వారు ప్రభు బిడ్డలను ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో చూడండి, ఈ మార్గం ఉందిన పురుషులనేమి స్త్రీలనేమి అందరినీ కూడా బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు అదే ప్రాణాధారమైనట్టుగా సౌలు అధికారం పొందాడు. అయితే మార్గాన్ని వెళ్తా ఉన్నప్పుడు అధికారం పట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు చూచాడు. ఈ భాగం అంతా మనకు బాగా పరిచయమే. అయితే చూసినటువంటి అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా మార్చబడుతున్నాడు అంటే చూడండి, దేవుడు ఎప్పుడైతే దర్శించారో వెలుగు కలిగిందో పడిపోయినటువంటి సౌలుని దేవుడు తిరిగి చూడండి, ప్రభువా నీవెవడవని అడుగగా నేను నీవు హింసించిన యేసును లేచి పట్టణానికి వెళ్ళుము అన్నప్పుడు వెళ్తా ఉన్నాడు. అక్కడ మనం చూసినప్పుడు అననీయ అతనిని పిలువగా అననీయ ఇంటికి చేరినప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క 11వ వచనం చూస్తే, అతడు ప్రభు ఇదిగోని ఉన్నాను, అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబండి మీదికి వెళ్ళి యోదాని వాని ఎంట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు ఇచ్చారు. ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. మొట్టమొదటి అనుభవం ఎప్పుడైతే ప్రభు చేత పట్టబడ్డాడో మొట్టమొదటిగా చూస్తే ఇక్కడ 11వ వచనం ఆఖరి భాగంలో సౌలు ఏం చేస్తున్నాడంటే ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. మొట్టమొదటి తన జీవితంలో దేవుని చేత దర్శించబడినప్పుడు ఆయన మొట్టమొదటి దేవుని ఆత్మ చేత ప్రార్థనలో ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన చూస్తే ఇదే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం జ్ఞాపం చేసుకుంటే, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చాను. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రెండోది ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసే దేవుడని ప్రకటిస్తున్నాడు. వీళ్ళ వారందరూ కూడా విభ్రాంతి పొందుతున్నారు. ఎందుచేతనంటే చూడు, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి ప్రార్థన చేయ వారిని నాశనము చేసిన వాడితడే గాడా. చూసారా, అంతవరకు కూడా అతని స్వభావం ఎలాంటిదంటే ఈ నామాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారిని నాశనం చేసిన వాడితను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శించిన తర్వాత నూతన హృదయము, నూతన స్వభావము, నూతన ఆత్మ చేత ప్రార్థిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఒకప్పుడు ఈ రీతిగానే ఉన్నాం. అంతేకాదు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 22 నుండి 24 వరకు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం 24 వరకు జ్ఞాపకం చేసుకుంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ఉన్నదని. నవీన స్వభావం. అంతకుముందు చూస్తే చెడిపోవు ప్రాచీన స్వభావం కలిగినటువంటి మనల్ని, మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం కలిగినటువంటి మనల్ని, అపవిత్రత కలిగినటువంటి మనల్ని, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం కలిగినటువంటి మనల్ని ప్రభు దర్శించినప్పుడు
మనం కలిగిన గొప్ప అనుభవం, గొప్ప మరి కార్యాలు, నూతన కార్యం ఏంటంటే మొట్టమొదట నూతన హృదయం, రెండవది నూతన స్వభావము, మూడవది చూస్తే నూతన ఆత్మ. ఆ రీతిగా అపోస్తలుడైన పౌలు జీవితంలో జరగడం మనం చూసాం. అదే అనుభవాన్ని నా జీవితంలో కూడా పొందిన వారంగా ఉంటే ప్రభువుని హృదయమారా ఆరాధించే వారంగా ఉంటాం. అంతేకాని ఏదో రక్షణ పొందాము, దేవుని బిడ్డలమనే అటువంటి అలవాటుగా ఆచారంగా ఆరాధించే వారంగా ఉంటే ఇటువంటి నూతన విధానంలో క్రొత్త కీర్తనను పాడలేవు. ఎవరో మరి ఆరాధించిన ఆరాధన కంఠస్థం పెట్టు, అలవాటుగా వస్తున్న కొన్ని మాటలను బట్టు అలవాటుగా ఆచారంగా ఆరాధించేవాడుగా ఉంటావు. కానీ నూతన విధానంలో క్రొత్త కీర్తన పాడాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో జరిగిన కార్యం నా జీవితంలో కూడా జరిగిన అనుభవం ఉంటే ప్రభువుని హృదయమారా క్రొత్త కీర్తన చేత ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటాం. 4వ తలంపు కూడా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. 5వ అధ్యాయము 11వ వచనం. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను. నిత్య జీవం, దేవుడు మనకి నూతన జీవం, నిత్య జీవం. అంతకుముందు మరణ పాత్రలు మనం, నిత్య నాశనము, నిత్య మరణము నాకు పాత్రమైనటువంటి మనల్ని ప్రభు నశించి నరకానికి, నిత్య నాశనానికి పాత్రను మనల్ని వెదకి రక్షించి ఆయన నిత్య జీవానికి, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించారు. మన పితరులు ఆది ఆదామవ్వ మరి తినొద్దన్న పండు తినటం ద్వారా ఈ నిత్య జీవాన్ని వారు కోల్పోయారు. మన మీద మరణం ఉంది. లోకములో 7 సంవత్సరాలు జీవించిన మరణిస్తున్నాం. అంతేకాదు మరి పాపంలోనే మరణిస్తే రెండవ మరణం, భయంకర అగ్నిగుండము, దానిని కూడా దేవుడు తప్పించి దేవుడు మనకి నూతన జీవం, మనకు నిత్య జీవాన్ని దయచేశారు. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించే వారంగా ఉన్నాం. 4వ తలంపుగా దేవుడు మనకు నిత్య జీవము, నూతన జీవమును దయచేశారు. తిరిగి చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, 5వ అధ్యాయము 17వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు అందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరి 5వ తలంపుకు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసేది, ప్రభు మనల్ని నూతన సృష్టిగా చేశారు. నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందున్న ఎడల మాత్రమే. దినాన్ని నేను క్రీస్తునందు ఉంచబడ్డాం. ప్రభు మనల్ని విమోచించారు, పరిశుద్ధపరిచారు, మన యొక్క అపవిత్రతంతా తీసివేశారు. మరి నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్న మనల్ని, మరి భయంకర స్థితిలో మనల్ని విడిపించారు, నిత్య జీవానికి పాత్రలుగా చేశారు, నూతన సృష్టిగా చేశారు. కాబట్టి 5వ తలంపు నూతన సృష్టిగా ప్రభు మనల్ని చేశారు. అందుని బట్టి ప్రభువుని మనం ఆరాధించబద్దులమైన క్రొత్త గీతము చేత తిరిగి మరి మనం జ్ఞాపం చేసుకుంటే, మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ తలంపు, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. ప్రభు మనకి క్రొత్త పేరు పెడుతున్నాడు. ప్రభు క్రొత్త పేరు, నూతన నామము, క్రొత్త పేరు నూతనమైనటువంటి విధానంలో ప్రభు నీకు ధరింపజేయాలని మరి ప్రభు నిన్ను రక్షించారు. అందుని బట్టి ప్రభు అనుగ్రహించే క్రొత్త పేరుని బట్టి ప్రభువుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. క్రొత్త పేరు అనగా మరి అప్పారావు తీసి అబ్రహాం అనడం, లేకపోతే ఏదో మరి ఇంకొక పేరు మార్చుకుని ఇంకో పేరు, ఈ పేర్లు మార్చాం. మరి నేను నా పేరేమనుకుంటున్నారు చాలామంది అంటారు. నా పేరేమనుకుంటున్నారు, నా పేరు లాజర్ అండి, నా పేరు అబ్రహాం అండి, నా పేరు ఇస్సాక్ అండి. కానీ స్వభావం ఏ రీతిగా ఉంది, హృదయం ఏ రీతిగా ఉంది. ఈ పేరు ఎలాంటిదంటే ప్రభు ఇచ్చే క్రొత్త పేరు. చాలామంది మరి ప్రభు బిడ్డల కొరకై అంతవరకు లోకంలో జీవించి ఆయన చాలా భయంకరమైనటువంటి విధానంలో ఉండేవాడండి. దేవుడు ఆయన మార్చాడు, అది కొత్త పేరు. ఆయన అంతకుముందు అసలు తాగుబోతండి, భయంకరమైన స్థితి, చెప్పడానికి అసహ్యమైన స్థితి. అలాంటి దేవుడు ఆయన్ని మార్చాడు, అది క్రొత్త పేరు.
నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేసి, నేను మునుపు నా పేరు అసహ్యమైనదే, క్రోత అయినదే, పేరు మాత్రం హోషే, కానీ లోకంలో ఆ పేరు పిలుస్తారు కానీ వెనకాల ఏమంటారు, అబ్బా అతనండి, అబ్బాబ్బా. చూసారు ఎటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రభు అనుగ్రహించే కొత్త పేరు నీ సాక్ష్యం, నీ జీవితాన్ని బట్టి లోకంలో నీ పేరు పలుకుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు మనకి క్రొత్త పేరుని దయచేశారు. ఈ అనుభవం ఉంటే ప్రభువుని క్రొత్త గీతము చేత నీవు కూడా ప్రభుని ఆరాధించగలవు. తిరిగి మరి లోకాసువార్త 10వ అధ్యాయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకాసువార్త 10వ అధ్యాయము మరి 19వ వచనం, లోకాసువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో కూడా నూతనమైన అనుభవాన్ని మనం చూస్తాం. లోకాసువార్త 10వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుని మీదను మీకు అధికారము అనుగ్రహించి, నూతన అధికారము, శత్రువు బలవంతుని మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది, ప్రభు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యం ఇది. చూసినట్లయితే మరి శత్రు బలవంతుని మీద కూడా అధికారం, నూతన అధికారం ఇది. అంతకుముందు రక్షణ పొందక పూర్వం మనకి శత్రు శోధనలు గురైపోయేవాళ్ళం, శత్రువు బలహీనతలో పడిపోయేవారు. అటువంటి మనకు శత్రువు బలవంతుడి మీద కూడా గొప్ప అధికారం, నూతన అధికారం ప్రభు మనకి ఇచ్చారు. అందుచేత ఈ అధికారంలో నీవు ఉంటే, ఈ అధికారం కలిగిన వాడుగా నూతనమైన అధికారం. చాలాసార్లు రక్షణ పొందాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, కానీ ఈ యొక్క శత్రు బలం మీద మనము అధికారం లేని వారంగా ఉంటాం. సులువుగా మరి చిన్న వాటికి అబద్ధములు, చిన్న వాటికి తప్పిపోయే పరిస్థితులు. ఎందుచేత అంటే శత్రువు బలము, అదెంతో మోసకరమైన వాడు శత్రువు. కాబట్టి ఆ శత్రువు మోసము, శత్రువు బలవంతుడి నుండి కూడా ఆయన ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను కూడా మరి అధికారం అనుగ్రహించారు. ఇది వరకు అధికారం లేక అనేక సార్లు పడిపోయాం, లోకంలో ఏడవబడ్డాం. ఇప్పుడు దేవుడు నూతన అధికారం ఇచ్చారు. శత్రువుని మీద రాజ్యం ఏలలేదు. నువ్వు నూతనమైన విధానంలో శత్రువుని మన ప్రభు కలువరిశిలో జయించారు, తలను చితికొట్టారు మన ప్రభు. కాబట్టి ఇప్పుడు నీకు నూతన అధికారం ఇవ్వబడింది. అదే అధికారం నువ్వు కూడా శత్రువు తలను చితికొట్టేటువంటి అధికారము ప్రభు నీకు కూడా ఇచ్చారు. కాబట్టి ప్రభు అనుభవించిన నూతన అధికారం, శత్రువు బలము, పాప బలవంతుడి మీద, పాపపు శోధనపై శత్రువు జయం ఇచ్చేటువంటి, జయం పొందే అధికారం ప్రభు నీకు అనుగ్రహించారు కలువరిశిలో. కాబట్టి ప్రభు ఇచ్చిన నూతన అధికారాన్ని బట్టి ప్రభువుని మనం ఎంతో ఆరాధించబద్ధమై ఉన్నాం. తిరిగి మరి 8వ తలంపు జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు నీకు దేవుడు గొప్ప అధికారం ఇది, దేవుని పిల్లలగుటకు. ఇప్పుడు నీ కుటుంబం మారిపోయింది, ఇప్పుడు దేవుని కుటుంబంలోనికి వచ్చావు, నూతన కుటుంబంలోనికి నీకు తీసుకురాబడ్డావు. రక్షణ కార్యము ద్వారా నూతన కుటుంబంలోని దేవుడిని తీసుకొచ్చాడు నేను. అదే దేవుని పిల్లలగుటకు, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము, నూతన అధికారం ఇది కూడా. శత్రు బలం మీద దేవునికి అధికారం ఇచ్చాడు జయించటానికి. అంతేకాదు దేవుని పిల్లలగుటకు కూడా, దేవుని కుటుంబంలో నీవు ఒకడు, సార్వత్రిక సంఘంలో నీవు ఒకడు. వారిగా ప్రభు నూతన కుటుంబాన్ని నీకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభువుని మనం క్రొత్త గీతము చేత ప్రభువుని ఆరాధించే బదులమై ఉన్నాం. తిరిగి ఆఖరిగా 9వ తలం కూడా మనం జ్ఞాపం చేసుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై
విన్నారు. ఇది మన గమ్యం. నూతన గమ్యాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. ఆఖరిగా నూతన గమ్యాన్ని. ఏంటి నూతన గమ్యం అంటే, మరి ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహమునికి, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలుగా మనము చేయబడ్డాం. కాబట్టి నూతనమైనటువంటి విధానంలో ప్రభువుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు మనకి ఏం చేశారు? నూతన హృదయం. రెండవది నూతన స్వభావం. మూడవది నూతన ఆత్మ. ఈ రీతిగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఏ రీతిగా హృదయం మార్చబడిందంటే, మరి ఇతరులు సాక్ష్యం చెప్తారు మన విషయం, మనం చెప్పుకోవడం కాదు. నేను రక్షణ పొంది ఇంతకాలం అయింది, నేను ఇలాగ నువ్వు జీవిస్తున్నది కాదు. నీ గురించి, నీ వాసన ఇతరులు చెప్పాలి. నీ వాసన నీలో నుండి ఇంకా పాపము, లోకము, దుర్వాసన వస్తుందా? క్రీస్తు రక్షణ చేత అలంకరించబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి, పవిత్రపరచబడినటువంటి, శుద్ధి చేయబడినటువంటి, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి, అమూల్యమైన క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి పరిమళ సువాసనగా నీవు ఉంటే, క్రొత్త గీతం చేత ప్రభువుని నీవు ఆరాధించగలవు. రెండోది చూస్తే, ప్రభు నీకు అనుగ్రహించింది నిత్య జీవం, నూతన జీవం ఇచ్చారు. అంతేకాదు నూతన సృష్టిగా నీవు చేశారు. క్రొత్త పేరు, నూతన నామం నీకు ఇచ్చారు. అంతేకాదు నూతన అధికారంతో నీకు అనుగ్రహించి బలపరుస్తున్నారు. అంతేకాదు నూతన కుటుంబంలో నీకు తీసుకురాబడ్డావు. మనం ఒక కుటుంబం, ప్రభు రక్తం చేత విమోచించబడినటువంటి ప్రభు బిడ్డలం, దేవుని పిల్లలు. మన తండ్రి అయిన దేవుని అంటున్నాం. తండ్రి అయిన దేవుని సంతానం మనం అందరం కూడా. కాబట్టి మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు, మనం ఆయన పిల్లలం. ఒక కుటుంబంగా మనము ఆయన బల చుట్టూ చేరి ఉన్నాం. అంతేకాదు మనల్ని ఆయన ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, మరి పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ అనుభవాల చేత ప్రభు మనల్ని ఉచితముగా తీసుకొస్తున్నారు. మనము ఆయన యొక్క దీనత్వంలోకి వచ్చే కొలది ప్రభువు యొక్క సంపూర్ణ స్థితిలోకి మనం మార్చబడగలం. ఆ రీతిగా సంపూర్ణంగా ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభువుని నూతన విధానంలో ఈ 900 అనుభవంతో ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయపడి నడిపిస్తారు. తిరిగి ఈ సమయంలో 96వ దావిద కీర్తన ఒకసారి జ్ఞాపం చేసుకుని ఆరాధనలోనికి వెళదాం. 96వ దావిద కీర్తన, ప్రభుకి క్రొత్త కీర్తన. చూడండి, 96వ దావిద కీర్తనలో యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. దేవుడు అనుగ్రహించిన నూతన హృదయాన్ని బట్టి, నూతన స్వభావాన్ని బట్టి, నూతన ఆత్మను బట్టి, మరి ఇంకా ఉన్నటువంటి 900 అనుభవంలో ప్రభువుని నీవు క్రొత్త కీర్తన పాడు. ఈ దినాన రక్షణ పొంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఒకవేళ ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఈ దినాన నువ్వు ఏ రీతిగా ఈ లాక్డౌన్ పీరియడ్లో నువ్వు ఒకవేళ దిగజారిపోయావా, సహవాసాలకు చల్లారిపోయావా, ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఆయన కలువరి శిలువలో నిన్ను నూతన పరుస్తూ వస్తున్నారు. ఆయన మరి నీ కొరకు కలువరి శిలువలో తల మీద ముండ్ల కిరీటం, కాళ్ళ చేతులంత శీలలు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నీ కొరకు నా కొరకు శాపగ్రాహిగా చేయబడ్డారు. కాబట్టి నీకు నాకు అనుగ్రహించిన విధానం చూస్తే నూతన హృదయము, నూతన స్వభావము, నూతన ఆత్మ. మరి సౌలు జీవితాన్ని మనం చూసాం. సౌలు అంతకుముందు హింసించినటువంటి వాడు. ఏ నామాన్ని అయితే వారు ప్రార్థన చేస్తున్నారు, ఆ నామాన్ని బట్టి వారిని హింసించినటువంటి వాడు. ఈ దినాన ఆ నామాన్ని ఆయన ప్రకటించాడు. ఆ నామం కొరకు ఎన్నో శ్రమలు, నిందలు భరించాడు. అపొస్తలుడైన పౌలు, ఆయన ఇదిగో అతను ప్రార్థన చేయొచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. కాబట్టి యేసు క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు, నీవు నేను కూడా ఆయన రాకడ పర్యంతరము, లేదా మనం మరణ పర్యంతరము ప్రభులేదు మనం జ్ఞాపం చేసుకుంటాం. ఆయన మరణమును ప్రచురపరుస్తున్నాం. ఏ రీతిగా మన క్రియల ద్వారా, మన యొక్క సాక్ష్యం ద్వారా ప్రభు మనల్ని విడిపించిన విధానాన్ని బట్టి చూడండి, నూతన సృష్టిగా నేను చేశాడు. నూతన క్రొత్త పేరు నీకు అనుగ్రహించారు, క్రొత్త అధికారం నీకు ఇచ్చారు, నూతన కుటుంబం నీకు ఇచ్చారు, నూతన గమ్యం నీకు ఇచ్చారు. ఇన్నంతలో 900 అనుభవంలో మరి చక్కగా మనము మరి అందరూ సహవాసంగా మందిరంలో కూడుకుంటే చాలా తక్కువ సమయం నీకు ఇవ్వబడదు ఆరాధనకి. ఒకవేళ సమయం రాకపోవచ్చు కూడా. దినాన ఎవరి కుటుంబంగా వారు మన గృహాల్లో చేరుతున్నాం మనం. ఇది ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ 900 అనుభవాలు నువ్వు జ్ఞాపకం చేసుకుని హృదయమారా తనివి తీర ప్రభుని ఆరాధించు. క్రొత్త కీర్తన పాడు, క్రొత్త కీర్తన.
ప్రతి కీర్తన ఆయన రక్షణ కార్యాన్ని ప్రచురపరచు, రక్షణ స్వాతం ప్రచురపరచు. ఒకవేళ నీ ఇరుగు పొరుగు కూడా ఒకవేళ వీళ్ళ తిప్పిలు రక్షణ ప్రచురపరచు. దేవుడు ఎన్ని మేలు నీకు చేశాడు. ఈ దినాన్ని అనేకులు ఈ దినం చూడలేక మరణించారు. మన మీద వారికంటే గొప్పవారు అని కాదు. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు, వేల కొద్ది లక్షల కొద్ది. మనం యోగ్యులమని కాదు, అర్హులమని కాదు. ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా సజీవ లెక్కలు మనం ఉంచారు. నిత్య జీవాను అనుగ్రహించేటువంటి దేవుడు, జీవాధిపతి నిన్ను నన్ను కూడా ఈ లోకంలో సజీవ లెక్కల్లో ఉంచి ఆయన బలయత సమకూర్చి ప్రభుని ఆరాధించడానికి గొప్ప ధన్యత మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన 9 అనుభవంలో ప్రభు నడిపించిన కొద్ది విరిగి నలిగిన హృదయంతో ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయపడి నడిపించును గాక. పాట సంఖ్య 627. పాట సంఖ్య 627 పాత పుస్తకాల్లో 529. నీ ప్రియ ప్రభుని
నేర్పించుట కొరకై యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 3 వచనములు కలిసి చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 3 వచనములు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. 4వ వచనం కూడా చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఈ భాగాన్ని దేవుడు ఆశ్రయించి ప్రభువులో మనం పరిశీలించుకొని పాలు పొందుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడే సహాయపడి నడిపించను కాక. ఈ భాగంలో చూసినప్పుడు మరి యొక్క పత్రిక ఒక అధ్యాయం మాత్రమే, 14వ వచనం మాత్రమే. ఇక పత్రికను మరి అపోస్తుడైనటువంటి యోహాను తన ప్రియమైనటువంటి ఆత్మీయ కుమారుడు, ప్రియమైనటువంటి వాడు. చూడండి, అనేక సార్లు ప్రియుడా అంటారు. ప్రేమించు ప్రియుడైన, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు. మొట్టమొదటిగా గాయుని మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. భాగములో అపోస్తుడైనటువంటి యోహాను తన ప్రియమైనటువంటి ఆత్మీయ కుమారుడు, ప్రేమించి ప్రియుడైన గాయు అని రాయబడింది. గాయుకి ఎందుకు అంత యోహాను ప్రేమిస్తున్నాడు? సత్యమును బట్టి. ఎందుకు అంత ప్రియమైన వాడిగా గాయు ఎంచబడ్డాడు అంటే, ఇక్కడ చూస్తే 3వ వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా. సహోదరులు ఆ యొక్క గాయంతో సహవాసం చేసినటువంటి కొంతమంది సహోదరులు తిరిగి అపోస్తుడైన యోహాను దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు ఆయన యొక్క సత్య ప్రవర్తనను గూర్చి. అది విన్నప్పుడు బహుగా సంతోషించాడు. ఎందుచేతంటే ఈ యొక్క గాయు మరి అపోస్తుడైన యోహానుకు ఎంతో దగ్గరగా మరి చూసినట్లయితే ఆయనకు పత్రికలు రాయడానికి ఉపయోగించబడినటువంటి వాడిగా కూడా భక్తులు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, తెలియపరుస్తూ ఉంటారు. అయితే మెట్టుకు ఏమైనప్పుడు ఈ గాయు అపోస్తుడైనటువంటి యోహానుకి ఎంతో సన్నిహితుడు, ప్రియమైనటువంటి వాడు. అయితే అపోస్తుడైన యోహానుకి దూరంగా ఉన్నప్పటికీ కూడా గాయు ఏదైతే అపోస్తుడైన యోహాను గారి చేత, దేవుని ఆత్మ చేత ఆయన నేర్చుకున్నారో, ఏదైతే ఆయన ఎరిగాడో అందులో నడుస్తున్నారు. సత్యము అనగా చూడండి, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నానని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుకరించి నడుస్తున్నాడు యొక్క గాయు. దాన్ని బట్టి పెద్దనైనా అంటాడు. అప్పుడు రామారామి మరి యోహాను గారికి 90 సంవత్సరాలు ఉండొచ్చని అంటున్నారు. అయితే మెట్టుకు ఏమైనప్పటికీ కూడా చాలా పెద్దవాడుగా అపోస్తుడైన యోహాను ఉన్నాడు. ఈ యొక్క గాయు చక్కగా పరిచర్య చేసి మరి ప్రభు పనులు ఉన్నటువంటి వాడు. ఆ రీతిగా మరి సత్యమును అనుసరించి నడుచుకునేటువంటి జీవితం కలిగినట్టుగా విని మరి 4వ వచనం కూడా అంటున్నాడు, నా పిల్లలు, ఆత్మీయమైనటువంటి కుమారుడు కనుక నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే, అబ్బా ఈ మాట వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ లేదంటున్నాడు. నాకు ఎక్కువైన సంతోషం లేదు. అనేకమైన సంతోషాల లోపంలో ఉండొచ్చు, కానీ భక్తులకి మరి వారి యొక్క బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు వారు ఏదైతే బోధించారో, ఏవైతే వారు నేర్పాలని ఆశపడ్డారో, ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు వారి గురించి సాక్ష్యం విన్నప్పుడు బహుగా సంతోషించే వారిగా ఉంటారు. అంతకు మించినటువంటి సంతోషం వారికి ఉండదు. కాబట్టి ఇక్కడ యోహాను గారు కూడా అటువంటి అనుభవాన్ని గాయుని బట్టి కలిగి ఉన్నారు. ప్రత్యేకంగా గాయం గురించి చెప్పేటువంటి తలంపు ఏంటంటే, గాయు ఎందుకు అంత ప్రియమైన వాడిగా ఉన్నాడంటే 5వ వచనంలో మనం జ్ఞాపం చేసుకుంటే, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఇక్కడ మరి ఆ దినాల్లో అపోస్తలులు, పెద్దలు
మరి ఉన్నటువంటి వారు ఏం చేసేవారంటే సంఘాలు వారు పరిచయం చేస్తూ వెళ్ళిన తర్వాత ఆ సంఘాలను బలపరచడానికి కొంతమంది సేవకులుగా స్వార్థికులుగా ఆ దినాల్లో పంపబడతా ఉండేవారు. పంపినటువంటి వారిని పరదేశమైనప్పటికీ కూడా ఈ యొక్క గాయు వారిని చక్కగా చేర్చుకునేవాడుగా ఉన్నాడు. చేర్చుకునే వారి పక్షంగా చూపిన ప్రేమ ముందుగానే తెలియప సత్యమును అనుసరించి అనగా ఇక్కడ మరి 5వ వచనంలో చూడండి, ఇక్కడ మరి 6-7 వచనం కలిసిన ఆ మాటలో నీ ప్రేమను గూర్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అనుసరిస్తున్నామంటే దేవుడు ఆయన సత్యం మాత్రమే కాదు, ఆయన ప్రేమాస్వరూపి, ప్రేమ గల దేవుడు, ప్రేమాస్వరూపి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమాస్వరూపి. ఆ ప్రేమను గాయు చూపిస్తూ ఉన్నాడు. నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఇదే విధంగా ఎటువంటి ప్రేమ అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 23వ వచనం గాయు గురించి చక్కగా రాయబడింది. 23వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. అబ్బా, ఈ గాయు ఎలాంటి వాడంటే నాకును ఈ యావత్ సంఘానికి కూడా మరి పంపబడినటువంటి మరి ఒకవేళ సేవకులు అయి ఉండొచ్చు, సువార్థికులు అయి ఉండొచ్చు, అపొస్తలులు అయి ఉండొచ్చు, కానీ వారికి ఆ సంఘానికి కూడా వారు ఆ స్థలంలో అక్కడ ఉన్నటువంటి సంఘంలో వాడబడినంత కాలము కూడా ఆయన ఎంతో చక్కగా వారి యొక్క ప్రతి అవసరత కూడా ప్రేమతో అందిస్తూ వారికి చక్కని ఆతిథ్యం ప్రేమతో ఇచ్చుచు అక్కడ ఉన్నంతకాలం కూడా వారికి చక్కగా పరిచర్య చేస్తూ వారి ద్వారా సంఘములో పరిచర్య జరిగించినట్లుగా, వారు దేవుని ఆత్మచేత సంఘంలో వాడబడినట్లుగా వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి చక్కని మరి విశ్రాంతి స్థలం కూడా సిద్ధపరచబడి ఉండొచ్చు అక్కడ గడిపే సమయం అంతా కూడా. ఆ రీతిగా గాయు ఎంతో చక్కగా అక్కడ సంఘమునకు ఎంతో మంచి సాధనంగా ఉంటూ మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మరి పెద్ద అయినటువంటి యోహాను గారికి ఎంతో సంతోషం కలుగుతూ ఉంది, ఆనందం కలుగుతూ ఉంది. చూస్తే ఆయన అక్కడ ఉన్నంత మట్టుకే కాదు, కానీ చూడండి 6-7 వచనాల్లో ఆఖరి భాగం, నీ వారిని సాగనంపినడా, దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపినడా నీకు యుక్తముగా ఉండదు. వారిని సాగనంపే విషయంలో కూడా బహు జాగ్రత్తగా వారి ప్రయాణమునకు వారు ఎక్కడి వరకు వెళ్తారు ఇవన్నీ కూడా ఆ రీతిగా గాయు ఎంతో శ్రద్ధ వహించిన వాడిగా ఉన్నాడు. సంఘము ఎడల, సంఘమునకు పరిచర్య చేసే విషయంలో, సంఘమునకు పరిచారకులుగా ఉన్నవారు, సంఘముకు మరి ఆత్మీయమైన విధానం నడిపించే వారి విషయంలో, ప్రభు వాక్యాన్ని అందించే వారి విషయంలో, ప్రభు సేవకుల విషయంలో, స్వార్థికుల విషయంలో గాయు ఎంతో గొప్ప సాధనముగా ఆ స్థలంలో సత్యమును అనుసరించి, అంతేకాదు నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా. అబ్బా, ఎటువంటి విధానంలో గాయు సాక్ష్యం ఉంది, ఎటువంటి విధానంలో గాయు ప్రవర్తన ఉంది, ఎటువంటి ప్రేమ చూపిస్తున్నాడు. అందువల్ల యోహాను గారికి సంతోషం అధికమైపోయింది. ఆయన అంటున్నారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఈ దినాన ప్రభు బలంలో పాల్గొంపులు పొందడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ప్రభు పునరుద్ధాన దినములో నీ గురించిన సాక్ష్యం బాల్యత ఏ రీతిగా ఉంది, నీ సత్య ప్రవర్తన ఏ రీతిగా ఉంది, నీ ప్రవర్తన, నీ సాక్ష్యం. మరి గాయని గురించి అయితే చూడండి, యోహాను గారు ఏమని ప్రార్థిస్తున్నారంటే, అపోస్తలుడైన యోహాను చేసే ప్రార్థన చూడండి 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా ఉండవల్లని, అది ఇంగ్లీష్లో చూస్తే, beloved, I wish above all things that thou mayest prosper and be in health even as thy soul prospereth. నువ్వు ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో కూడా ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్, అన్ని విషయంలో కూడా సౌఖ్యముగా వర్ధిల్లుతూ ఉండాలని ప్రార్థన చేస్తున్నానంటాడు. అబ్బా, నీ గురించి, నా గురించి ఇదే ప్రార్థన. మన సహోదరులు, మన మీద నాయకులుగా ఉన్నటువంటి వారు, మన యొక్క సాక్ష్యమైనటువంటి వారు ప్రార్థించేవారుగా ఉన్నారా? ఇటువంటి విధానంలో ప్రభు మనల్ని ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఇదే సమయంలో ఈ యొక్క గాయుకి మాత్రమే కాదు, గాయు జీవితాన్ని చక్కగా, గాయు యొక్క సత్య ప్రవర్తనను, గాయు కలిగిన సాక్ష్యాన్ని గురించి
అభినందిస్తూ యోహాను పత్రిక రాస్తూ అక్కడే మరో వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే చూడండి, మరి 9వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 9వ వచనం నుంచి, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించట్లేదు. అక్కడ రెండో వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రతి సంఘములు కూడా ఈ రీతిగా ఈ రెండు విధాలైనటువంటి ప్రభుబిడ్డలు ఉంటారు. ఇద్దరు ప్రభుబిడ్డలుగానే కనపరచబడుతూ ఉంటారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గోధుమలను గురుగులను కలిసి పెరగనివ్వండి, ఒకవేళ గురుగులు ఏరేద్దామంటే గోధుమ ఇది కూడా పాడవుద్దేమో, కాబట్టి ఎరగనివ్వండి. కోతకాలం ఒకటి ఉంది, అది నేను మనం వేరు చేద్దాం. చూసారా? కాబట్టి ఇక్కడ దియోత్రేఫేని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన యోహాను. ఈయన ప్రవర్తన ఈ రీతిగా ఉందంటే అతను ఏమి కోరుకుంటున్నాడు అంటే ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడంటే సంఘములో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించటం లేదు. ఆయనే ప్రధానుడిగా ఆ సంఘములో ఉండాలి. ఇంకెక్కడి నుంచి ఎవరు వచ్చి సేవ చేయకూడదు, ఆ సంఘములో సేవకులు ఉండకూడదు, ఆ సంఘములో ఎవరు కూడా వాడబడకూడదు, వారు మాత్రమే వాడబడేటువంటి పరిస్థితి. వారు ప్రధానత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ దినాల్లో చూస్తున్నాం చాలా సంఘాల్లో దేవుని సేవకులు లేరు. ఎందుచేతంటే అక్కడ దియోత్రేఫేలు ఉన్నారు. అక్కడ వాస్తవము దియోత్రేఫే ఎక్కడైతే ఉన్నాడో దియోత్రేఫే అక్కడ దేవుని సేవకుడు ఉండడు. సేవకుడు లేని సంఘముని కనబడితే అక్కడ దియోత్రేఫే ఉన్నాడని గుర్తెరగాల. కాబట్టి చూస్తే ప్రధానత్వం కోరుచున్న దియోత్రేఫే మమ్మను అంగీకరించట్లేదు. అంతేకాదు చూడండి, అతను ఏం చేస్తున్నాడంటే వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదిలిచు. అబ్బా, దేవుని సేవ చేసేటువంటి వారు భారతదేశులుగా అక్కడికి వస్తారు. వారి ఊరు కాకపోయినా, అక్కడ చుట్టాల బంధువులు ఎవరు లేకపోయినా దేవుని ఆత్మచేత నడిపించబడతారు. పెద్దలైనటువంటి వారు వారిని ప్రార్థన చేసి ఆ సంఘానికి ఆ స్థలానికి పంపిస్తారు. అయితే గాయు వారిని చక్కగా చేర్చుకున్నాడు. చక్కగా క్రీస్తు ప్రేమ, సత్య ప్రవర్తన అనగా సత్యం అనగా క్రీస్తు ప్రవర్తన, ప్రేమ చూపించాడు. వారు పరిచర్య చేసినంతకాలం వారిని చక్కగా సంతోషంగా చూశాడు. తిరిగి సంతోషంగా వారు వెళ్ళాలన్నప్పుడు సాగనింపుకుంటాడు బహుశా. అయితే ఇక్కడ దియోత్రేఫే అలా లేదు. అతను మరి చూసినట్లయితే సహోదరుని తానే చేర్చుకొనక 10వ వచనంలో వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూస్తే దియోత్రేఫే ప్రవర్తన ఏమాత్రం కూడా మరి దేవుని సేవకుల యొక్క పరిచర్యను, అపోస్తలుల పరిచర్యను, మరి సువార్థికుల పరిచర్యను అక్కడ జరగడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అతను ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ స్థలంలో అతను చేర్చుకోవట్లేదు, చేర్చుకునే వారిని కూడా ఏం చేస్తున్నా ఆటంకపరుస్తున్నాడు. సంఘంలో నుండి వారిని వెలివేస్తున్నాడు. ఆ రీతిగానే ఇక్కడ చూసినట్లయితే దేమేత్రి కూడా ఆ రీతిగా చేర్చుకుంటే ఆయన్ని వెలివేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు మరి దియోత్రేఫే ప్రవర్తన ఎంతో దేవునికి విరుద్ధంగా ఉంది, దైవ కార్యాలకు విరుద్ధంగా ఉంది. అపోస్తలుడైనటువంటి యోహాను ఎంతో బాధపడుతూ రాస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. నేను వచ్చినప్పుడు హెచ్చరిస్తా, నేను వచ్చినప్పుడు సరి చేస్తా, నేను వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. అందుకు చేత మొట్టమొదట పెద్దనైన నేను వీరిద్దరికి కూడా అపోస్తలుడైన యోహాను పెద్దగా, ఆ సంఘమునకు పెద్ద దిక్కుగా ఉన్నాడు. అక్కడ 7 సంఘాల్లో సంచరిస్తూ సేవ చేసేటువంటి వాడు అపోస్తలుడైనటువంటి యోహాను. మరి ప్రకటన 2వ అధ్యాయంలో చూస్తాం మనం. కాబట్టి ఈ రీతిగా చూస్తే ఇక్కడ ఈ సంఘంలో ఉన్నటువంటి దియోత్రేఫేని కూడా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇతను ప్రధానత్వం కోరుకొని ఆ స్థలంలో సేవను పాడు చేసేవాడిగా ఉన్నాడు. అతనే సంఘములు ప్రధానుడిగా ఉండాలని. కాబట్టి ఇంకా సంగతులు అంటున్నాడు ఆయన 11వ వచనంలో, అనేక సంగతులు నీకు రాయవలసినది, కానీ సిరాతోను కలముతో నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా చూడ నిరీక్షించున్నాను, ముఖాముఖిగా మాట్లాడుకొనిదము. కాబట్టి ఇది క్రీస్తు ప్రేమ. అబ్బా, మనం ఒకరినొకరు కలుసుకొని సంతోషించాలి, సహవాసం చేయాలి. నీ యొద్దనున్న స్నేహితులు పేరు వలసిన వందనం చెప్పు. చూడండి ఇటువంటి విధానంలో. కాబట్టి ఇక్కడ చూస్తే గాయు చక్కని ప్రేమతో, సత్యముతో, సత్య ప్రవర్తనతో, మంచి సాక్ష్యముతో అక్కడ ఉండి మరి అక్కడికి వచ్చేటువంటి వారిని, పరిచర్య కొరకు వచ్చేటువంటి వారిని, సేవకులు అవ్వచ్చు, అపోస్తలులు అవ్వచ్చు, సువార్థికులు అవ్వచ్చు, వారిని చక్కగా చేర్చుకొని
వారికి ప్రేమ చూచి, అందుచేత 6-7 వచ్చిన కలిసిన మొదటి భాగం, వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చి, వారు సాక్ష్యం ఇచ్చారు. ఇది మనం చేసే పనులు మనమే చెప్పుకుంటాం, మనం చేసే పనులు మనమే డబ్బా వేసుకునే పరిస్థితుల్లో ఉంటాం. ఈ రీతిగా అంటే చూడండి, మరి దినాల్లో చేసే కొంచెం వాటిని కూడా మరి ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తున్నట్లుగా మరి వారు చేసే కార్యాలని మరి వాట్సాప్లో ఆ రీతిగా ఫోటోలు ఇవన్నీ పెట్టి వారు ఏదో కష్టాన్ని ఇచ్చేస్తున్నట్టుగా వారు గొప్ప కోసం పెడతా ఉన్నారు. కానీ గాయు అలా చేయలేదు. ఆయన సాక్ష్యాన్ని వారు చెప్తా ఉన్నారు సంఘం ఎదుట. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా గాయు వలె చేయొచ్చు. కానీ గాయు ఎక్కడ కూడా మరి చాలా చక్కగా పరిస్థితి చేస్తున్నాడు, తాను బాధ్యతగా చేస్తున్నాడు. అదేదో తాను గొప్ప కోసం చేయట్లేదు. మరి చేస్తే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మనుష్యులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. ప్రియమైన వాళ్ళారా, ప్రియ స్నేహితుడా, పరలోకములో మీ తండ్రి వద్ద ఫలముందరు చేసే ప్రతి కార్యానికి. ఇక్కడ చూస్తే గాయు కొరకు వారు వెళ్ళి చెప్పినప్పుడు అపోస్తలుని యోహాను విని చక్కగా ఎంతో ప్రేమతో ఎంతో అభినందిస్తూ రాస్తున్నాడు పుస్తకం. నువ్వు ఎంతో ప్రేమ కలిగి చేస్తున్నావు, ఎంత సత్య ప్రవర్తన, ఎంత సత్యం అనుసరించి నడుచుకుంటున్నావని. కానీ గాయు అపోస్తలుని యోహానికి ఉత్తరం రాయలేదు. అయ్యా, నువ్వు పంపించావు పలానా వారిని, ఇదిగో నేను ఇలాగేలా చేశాను, ఇదిగో ఫోటోలు, ఇదిగో ఇది ఇలా ఇచ్చాను, నేను ఇదిగో ఎంత కవర్ పెట్టాను, ఇలా చెప్పుకోవట్లేదు. ఆయన వినిన దాన్ని బట్టి, మీరు వెళ్ళి సంఘం ఎదిగించే సాక్ష్యాన్ని బట్టి గాయుని అభినందిస్తున్నాడు తప్ప గాయు ఎక్కడ ప్రకటించుకోలేదు. మరి తన యొక్క మరి అపోస్తలుని యోహానికి ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అదే చూస్తున్నాం. మనుషులకు కనబడవలెను మీ నీతి కార్యములు మరి చేయకుండా జాగ్రత్త పడండి. ఎందుచేతంటే పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. రెండో చూస్తే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవల్లని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగిన నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అట్టి విధానంలో చేసేవారిని ఏమంటున్నాడు? వేషధారుల సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొందుతున్నారు, వారితో నీవు ఉండొద్దు. నీవైతే చక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. ఈ విధానంలో ఈ దినాల్లో చూస్తే మరి ఈ వైరస్ పరిస్థితులు, లాక్డౌన్ పరిస్థితులను బట్టి అనేక మంది వారు తోచిన విధానంలో చేస్తున్నారు. నిజంగా దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో నుంచి వారి దగ్గర ఉన్నది పంచేవారు, వారి దగ్గర ఉన్నది ఇతరులకు ఇచ్చేవారు ఎవరు కూడా ఫోటోలు తీసి వాట్సాప్లో పెడతలేదు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసి, లేకపోతే ఎవరో ఇచ్చిన వాటిని వీళ్ళ పంచుతుంటే ఫోటోలు తీసి పెడుతున్నారు తప్ప స్వయంగా వారికి కలిగిన కష్టాన్ని ఇచ్చేవారు ఎవరు ఫోటోలు తీసి పెడతారు. ఎందుచేత అంటే వారికి తెలుసు సత్యము. ఎందుకు? పరలోకమందున్న తండ్రి దగ్గర నుంచి ఆ ఫలాన్ని పొందాలని ఆశతో వీరు చేస్తున్నారు తప్ప గొప్ప కోసం, లోకంలో గొప్ప కోసం, ఘనత కోసం ఓర విధించే పనులు కాదు. కాబట్టి చక్కగా స్పష్టంగా ఇక్కడ రాయబడింది, నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము. కాబట్టి బిడ్డలంగా చూడండి, చాలాసార్లు మరి దినాలు చూస్తే మరి ఇచ్చేవాడు తీసుకునేవాడు ఏదో పెద్ద అతన్ని ఇతనే జీవితకాలం పోషించేవాళ్ళుగా ఫోటోలు పోజిస్తా పెడతా ఉన్నారు. అది దాని గురించి రాయబడింది. వేషధారుల జీవితం వాళ్ళ యొక్క పనిచేయదు. ఇది నాలో బాధకరమైన సంగతి ఏంటంటే సహవాసంలో గొప్ప ప్రత్యక్షతలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, సంఘంలో ఉన్నటువంటి వారు కూడా ఇటువంటి విధానాల్లో చేస్తూ ఉన్నారు. నువ్వు కుడి చేతితో చేస్తే ఎడం చేయి తెలియకూడదు. గాయం అలా చేయలేదు, గాయం గురించి సాక్షి చెప్పుకున్నారు. నువ్వు ఒకవేళ చేస్తే ఆ ఫోటోతోనే నీ సాక్ష్యం ఎగిరిపోతుంది. వాట్సాప్లో వచ్చే ఫోటో డిలీట్ చేస్తే నీ సాక్ష్యం కూడా పోయినట్టే. అది కాదు, ప్రజలు చెప్పాలి, దేవుని బిడ్డలు దేవుని సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు చనిపోయిన నీ నిమిత్తం సాక్ష్యం ఇవ్వాలి. నీ ధర్మం ఆ రీతిగా ఉండాలి. పితరులు అనేక మంది చూడండి 4వ వచనంలో, అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు
ప్రతిఫలం ఇచ్చిన 2 సార్లు రాశాడు. మొట్టమొదటిగా పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందుతారు. ఎప్పుడు మనుషులకు కనబడవలని చేయకుండా రహస్యంగా చేస్తే నీ కార్యం చేస్తే. అలాగే చూడండి, అట్లయితే రహస్యం ముందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 4వ వచనంలో కూడా ఎప్పుడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా గాయు వలె మనం ఉండాలి. సంఘములో దేవుని పరిచర్య చేసి దేవుని సేవకుల విషయంలో నమ్మకంగా వారిని ప్రేమించి వారి చేత పరిచర్య జరిగినట్లుగా వారితో జత పనివాడిగా ఉండి సంఘము ద్వారా నీ పరిచర్య ముందుకు వెళ్తున్నప్పుడు, సంఘముతో జత పనివాడుగా దేవుని సేవకులతో జత పనివాడుగా నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకునేవాడుగా ఉన్నాడు. వదిన ప్రతిఫలం పొందుతావు. మన పితరులు అనేక మంది చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. దైవజనుడు భక్సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రార్థిస్తే అనేకులు భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థపరచబడిన సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తే ఈ వ్యాధి పోయిందని చెప్పలేదు. ఆయన చేతులతో ఎంతో పెద్ద పెద్ద మొత్తంలో సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒక సాక్ష్యం టికెట్ కొరకు, విదేశీ ప్రయాణం కొరకు, టికెట్ కొరకు, ప్రయాణం కొరకు సిద్ధం చేసుకున్న మొత్తాన్ని ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు, ఆ యొక్క అప్పు కోసం ప్రార్థన చేయమన్నప్పుడు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు నీ దగ్గర ఆ డబ్బు ఉంది కదా ఇచ్చేయని దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు ఆ డబ్బు తీసి ఆయనకి ఇచ్చేశారు. మాసపు రోజు ప్రయాణం అయినప్పటికి కూడా కానీ ప్రయాణం ఆగలేదు. దేవుడు తిరిగి ఆయనకు సమకూరుస్తూ వచ్చారు. ఇటువంటి విశ్వాస జీవితంలో రహస్యంగా చక్కగా దేవుని కార్యాలు కుడి చేతితో చేసిన జడ చేతి తెలియకుండా చేస్తూ వచ్చారు. మా నాన్నగారు దైవజనుడు ఎలీషా గారు కూడా, నాన్నగారు కూడా మరి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే పట్టుకెళ్ళి చిల్లర మార్చి అలా పంచి సంతోషంగా ఇంటికి వస్తూ ఉండేవారు. నా పిల్లలకి నేను ఇచ్చాను ఆహారం అని. చూసారా, అనేకమైనటువంటి విధానాల్లో ప్రభులు ఖర్చు పెడతా వచ్చారు. వారు ఎక్కడ మరి ఏ విధమైనటువంటి ప్రకటన చేసుకోలేదు. మేము చేస్తున్నామని. నేను బాగా ఎక్కువ కాలం కలిసి పరిచర్యలో తిరిగినటువంటి గొప్ప దైవజనుడు, ఆయనతో కలిసి సహకారిగా తిరిగిన దైవజనుడు విజయప్రసాద్ గారు. ఆయన జీవితంలో కూడా ఆయన ప్రభులో ఉన్నాడు కనుక చెప్పగలుగుతున్న ఆయన సాక్ష్యం. లక్షలు ఆయన ప్రభు బిడ్డలకు ఆయన చేతితో కూడా ఆయన ఇచ్చేవాడు కాదు. ఎంత బద్దబద్దమైన నా బడుడు దగ్గర ఉంటే ఇదిగో వచ్చి పట్టుకెళ్ళి వాళ్ళ అది ఆమెకి ఇచ్చే, అది ఈయనకి ఇచ్చే అని ఎవరిచ్చారంటే కూడా అనేవాడు ఆయన. ఆ రీతిగా ఎంతోమంది లక్షల కొద్ది ప్రభు బిడ్డల కొరకు అనాది కాలం నుండి కూడా గాయవలే ప్రయాసపడతా వారు కలిగినది దాతృత్వంగా అనేకులకు ఇస్తా వచ్చారు ప్రభు బిడ్డలు. ఇది నాన్న ఎవరో ఇచ్చింది తీసుకొచ్చి నువ్వు ఇస్తా ఫోటోలు ఎందుకు? అటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభు వాళ్ళ దగ్గర ఒప్పుకుంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. గాయవలే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దియోత్రేఫే వలె ఉండకూడదు. దియోత్రేఫే మరి సంఘ పరిచర్యకు ఆటంకం. దైవ జనులు వచ్చి పరిచర్య చేయడానికి అక్కడ ఆటంకంగా ఉన్నాడు. ఇది నాన్న నీ స్థితి బలయ ఏ రీతికి ఉందో. లాక్డౌన్ విధించబడింది. దేవుని మందిరానికి దూరంగా ఉన్నావు, దేవుని సేవకుని దూరంగా ఉన్నావు, ఈ ఇంట్లోంచి బయట రాని పరిస్థితుల్లో ఉన్నావు. నీవు నూతనపరచబడు. ఒకవేళ ఇంతవరకు నువ్వు దైవత్రేఫే వలె ఉన్నావేమో, ఇప్పుడు గాయవలే దేవుని ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడు. కొన్ని దినాలు ఈ లాక్డౌన్ అయిపోద్ది. తిరిగి అందరం కూడా ప్రభు ఇంట్లో కలుసుకుంటాం. ప్రభు మంచి వాతావరణం మనకి ఇస్తాడు, తప్పకిస్తాడు. నీవు ఒకవేళ ఇదివరకు దైవత్రేఫే వలె ఉంటే గాయవలే నూతనపరచబడి ప్రభు ఇంటికి వెళ్ళడానికి తీర్మానం చేసుకుని దినాన ప్రభు వల్ల పాలుగుంపులు పొందు. ఒకవేళ నువ్వు ఇంతవరకు కూడా ఏదో ప్రజలకు తెలియలేని ఆడంబరంగా ఆ పావల ఇచ్చేవేమో, నీవు నమ్మకంగా ఒప్పుకో. దేవుడు నీ చేతుల మీదుగా లక్షలు ఇప్పిస్తాడు. రహస్యంగా నీవు ఇవ్వడానికి ప్రభు నా మహిమార్థమై కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా ఇవ్వాలంటే ఆ రీతికి నిశ్చితపడితే ప్రభు నేను ఇంకా గొప్పగా వాడుకుంటాడు. కాబట్టి ఈ 2 విషయాలు మనం ప్రభు వాళ్ళ దగ్గర జ్ఞాపకం చేసుకుని ప్రభు వాళ్ళలో పాల్గొంపులు పొందుతాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఈ లాక్డౌన్ పీరియడ్ మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పతనాన్ని ఇంతవరకు అనేక విషయాలు కప్పుకూర్చుకుంటూ వెళ్ళిపోతున్నామేమో. ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభు అనేక విధాలని సంధిస్తూ ఉన్నాడు. ఈ దినాన దియోత్రేఫే వలె ఒకవేళ ఏదైనా అతని స్వభావం నీలో ఉంటే ప్రభు వాళ్ళ దగ్గర సరి చేసుకో. గాయవలే సిద్ధపరచమని అడుగు. ప్రభు నేను చక్కగా మారుస్తాడు. నూతన హృదయం దయచేస్తాడు. నూతన స్వభావం నీకు ఇవ్వబడుతుంది. నూతన విధానంలో ప్రభు వల్ల పాల్గొని పొందడానికి సిద్ధపడతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు కలిసి చదువుకొని ప్రభు వల్ల పాల్గొని పొందుతాం. 26వ వచనం నుండి 29వ వచనం వరకు
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధేయును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. దేవుడు అనేక విషయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ యథావిధిగా వాత వేయబడిన మన సాక్షితో ప్రభు బలను సహించేవారు అనేకమైన ఉండొచ్చు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏ రీతిగా ప్రభు బలను మనం సమీపిస్తున్నాం. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఈవేళ నువ్వు పరీక్షించుకో. గాయ వలె ఉన్నావా? దియోత్రెఫే వలె ఉన్నావా? రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా నీ ధర్మ కార్యాలు చేస్తున్నావా? లేకపోతే ఆడంబరంగా వేషధారుల వలె చేస్తున్నావా? పరిశీలించుకో. ఈ రెండు తలంపులు ప్రభు బలహీనత సరి చేసుకుని యజ్ఞ విధానంలో ప్రభు బలంలో పలుములు పొందడానికి కొన్ని దినాల్లో మనం దేవుని ఇంటికి వెళ్ళడానికి దేవుడు మార్గం సరళపరుస్తూనే ఉన్నారు. ఆ దినాన నూతనమైన విధానం, నూతనమైన సంతోషంతో ఒకవేళ నీకు దేవుని సేవ చేసేటువంటి సేవకుడు ఈ సంఘంలో లేకపోతే ప్రార్థించి ఈనాటి నుంచే ప్రార్థించు. దేవుడు ఒక మంచి సేవకుడు ఈ సంఘానికి ఇస్తాడు. కాయవలే ఉంటావు, నువ్వు సిద్ధపడు. దియోత్రెఫేవలే ఉన్నంతసేపు నీవే ఆటంకంగా ఉంటావు. నీ యొద్ద వచ్చేవారికి నువ్వు ఆటంకంగా ఉంటావు. నీవు మార్చబడు. గాయవలే ఉన్నప్పుడు, ప్రేమతో నీవు చేర్చుకుంటున్నప్పుడు, ప్రేమతో వారిని సాగనంపుతున్నప్పుడు సంతోషంగా నీ దగ్గర పరిచయం చేస్తాడు. దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. నీకెంతో ఆశీర్వాదం. చూడండి చక్కగా మరి యొక్క అపోస్తలుడైన యోహాను గారు మరి యొక్క గాయం గురించి చేసే ప్రార్థన చక్కగా చాలా చాలా బాగుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. సౌఖ్యముగా అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యము, ప్రాస్పరస్ అండ్ బీ ఇన్ హెల్త్. ఈమెనవాడు ఆ రీతిగా చక్కగా సంతోషంగా దేవుని ఇంటికి వెళ్ళడానికి ఇదేను ప్రభు బలలో నీవు నీ ఇంటి వద్ద సిద్ధపరచుకున్నటువంటి ప్రభు బలలో, లేకపోతే దేవుని ఇంటి దగ్గర పంపబడినటువంటి ప్రభు బలలో ఫలములు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయపడి నడిపించింది కాక ప్రార్థన చేసుకుంది. ప్రభు బలలో ఫలములు పొందాం.
జయ